హలో నందకిషోర్. యా హాయ్ నందకిషోర్, నా పేరు అమర్. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫామ్ ఫిల్ చేసే గుర్తుందా కిషోర్? ఆన్లైన్ బిజినెస్ పరంగా. యా దాని పరంగా నేను కాల్ చేశాను. ప్రజెంట్ 5 minutes కంఫర్టబుల్ అను కాల్ మాట్లాడగలవా? ఎస్, ఓకే కిషోర్. యా అయితే ఇప్పుడే నాకు మా టీం వాళ్ళు కొన్ని మార్నింగ్ డీటెయిల్స్ షేర్ చేశారు, ఒక 20 people నేమ్స్, అందులో నీ పేరు ఉంది. ఎస్ కిషోర్, కాస్త నీ గురించి చెప్పా, నువ్వు ప్రజెంట్ ఏం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు? నేను ప్రెసెంట్ బీటెక్ చేసుకుంటా సార్, గుజరాత్లో చేస్తాను. ఓకే, స్టూడెంట్ ప్రెసెంట్, ఇది బీటెక్ ఫస్ట్ ఇయరా? ఎస్ సార్. ఓకే నైస్. ఎక్కడ ఎక్కడ చదువుకునేది? గుజరాత్ సార్. గుజరాత్. ఎస్ సార్. ఓ నైస్. ఓకే, సో ఎలా జరుగుతుంది కాలేజ్? క్వాలిఫికేషన్ చేసి ఇంటర్ పాస్ సార్, బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. ఓకే, బీటెక్ ఇప్పుడు ఎలా జరుగుతుంది? సార్ మంచిగా జరుగుతుంది సార్. ఓకే ఓకే, సో అయితే కిషోర్, నువ్వు ప్రెసెంట్ స్టూడెంట్ కదా, ఎడ్యుకేషన్ తో పాటు నువ్వు మరి ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? రీజన్ ఏంటి? అంటే డిపెండ్ అపాన్ మీ అని సార్. ఓకే, నీ మీద. నా మీద ఓన్లీ నేను ఖర్చులకు కానీ ఏమైనా కానీ నా మీద చూసుకుంటాను. ఓకే, సో పేరెంట్స్ కి కష్టం లేకుండా నువ్వే మొత్తం నీ ఓన్ గా నీ ఎక్స్పెన్సెస్ నువ్వే ఏం చేద్దామా? ఎస్ సార్, పేరెంట్స్ సపోర్ట్ లేకుండా. ఓకే ఓకే, నైస్ నైస్ కిషోర్. సో బట్ అయితే ఎనీ ఎక్స్పీరియన్స్ నీకు ఏమైనా ఉందా కిషోర్? లేదు సార్. ఇంతవరకు ఏమైనా మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ఆన్లైన్ లో ఏమైనా బిజినెస్ చేయడం? ఎస్ సార్. ఏం అటెండ్ అవ్వలేదా? ఫరెవర్ లివింగ్ కంపెనీ ఆన్లైన్ మీటింగ్స్ అటెండ్ అయ్యారు సార్. అచ్చా, ఓకే ఓకే, ఆల్రెడీ విన్నావు అయితే దాని గురించి. ఎస్ సో సార్. అందులో ఇప్పుడు చేస్తూ ఉన్నావా? లేదు సార్. ఓకే, జస్ట్ విన్నావు అంతే. విన్నా కానీ అది 250 కంప్లీట్ చేయమన్నారు, కానీ కంప్లీట్ చేయలేదు సార్. నేను అవర్స్ కింద కట్టా, 5,000 కట్టారు సార్. అచ్చా, 5,000 పే చేసావు. yes సార్. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఏమైంది? ఇక మళ్ళీ దాని తర్వాత అయిపోతే బీటెక్ వరకు అది ఇబ్బంది అయిన తర్వాత ఆపచ్చు సార్. ఓకే, బట్ మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదా వాళ్ళని? 5,000 పే చేసావు, మళ్ళీ అందులో ఎంటర్ అవ్వడానికి ఏం ట్రై చేయలేదా? అవును సార్. ఓకే, సో అయితే అందులో ఆల్రెడీ పే చేసి ఉన్న 5,000, మళ్ళీ అయితే ఈ ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు మరి? అంటే ఇక అది అంటే కొంతమంది స్కామ్ అంటున్నారు సార్, ఫరెవర్ లింక్ అని. ఫర్ ఎవర్ని. ఓకే, సో అందుకే మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా వేరేది ఏమైనా ట్రై చేద్దామని. yes సార్. ఓకే ఓకే కిషోర్, బట్ అయితే నీకు అయితే ఫర్ ఎవర్ కాకుండా లైక్ నువ్వు ఎలాంటి బిజినెస్ నువ్వు ట్రై చేద్దాం అనుకుంటున్నావు, ఎలా అయితే నువ్వు చేయగలవు? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇన్వెస్ట్మెంట్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఐడియాస్ తో నా ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మన ఐడియాస్ తో మళ్ళీ చెప్పి వాళ్ళు ఏమన్నా మనకి ఇట్లా ఇన్కమ్ ఇట్లా ఇస్తారు కదా. ఓకే, లైక్ అయితే జాబ్ టైప్ ఏమైనా వెతుకుతున్నావా? yes సార్. అచ్చా, అరే కిషోర్ అయితే సారీ, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర జాబ్ అయితే ఏం లేదు. మేము చేసేది బిజినెస్ అనమాట. ఇక్కడ మనం మనీ పే చేయాల్సి వస్తుంది స్టార్టింగ్ లో. బట్ ఇది ఫర్ ఎవర్ అయితే కాదు. మేము వర్క్ చేసే బ్రాండ్ ఏంటి అంటే వెస్టీజ్ అనే బ్రాండ్ తో మేము వర్క్ చేస్తున్నాం. సార్. వెస్టీజ్ వెస్టీజ్ అనే బ్రాండ్ తో మేము వర్క్ చేస్తున్నాం అనమాట. నేమ్ విన్నావా వెస్టీజ్ అని పేరు? హలో. సార్ కంపెనీ ఏమేంటి సార్? వెస్టీజ్, విఎస్టిఐజి, వెస్టీజ్. ఓకే, నువ్వు సెర్చ్ చేయదు, నేనే డీటెయిల్స్ పంపిస్తాను నీకు. ఓకే, నేను వాట్సాప్ లో డీటెయిల్స్ షేర్ చేస్తాను, నువ్వు చెక్ చేసిన తర్వాత. ఓకే, ఓకే. బట్ ఏంటంటే నీకు డైరెక్ట్గా నేను షేర్ చేస్తాను, ఎందుకంటే నువ్వు వాడి ఫర్ ఎవర్ లో పే చేసావు, నువ్వు వాడి అమౌంట్ లాస్ అయ్యావు. సో నేను మళ్ళీ నీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో సో ప్రాపర్ గా నీకు అసలు మా బ్రాండ్ గురించి అన్ని డీటెయిల్స్ పంపిస్తాను. వర్క్ పరంగా ఏంటంటే కిషోర్, ఇక్కడ ఏంటంటే సేమ్ సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ బిజినెస్ మనం చేస్తూ ఉంటాము. సో మనం వర్క్ చేసే వెస్టీజ్ బ్రాండ్ కి మనం రెవెన్యూ జనరేట్ చేస్తూ మనం ప్రాఫిట్స్ ఏం చేస్తాం. సిమిలర్లీ వర్క్ పరంగా ఏంటంటే మన దగ్గరికి క్లయింట్స్ కానీ కస్టమర్స్ వస్తూ ఉంటారు. మనం వాళ్ళకి ప్రాపర్ గా మన ప్రొడక్ట్ గురించి, బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది మొత్తం. అంటే మనం ఇన్వైట్ చేయాలా సార్? వాళ్ళు ఇన్వైట్ చేస్తారా? అర్థం కదా, మనం అంటే క్లయింట్స్ మన ద్వారా ఇన్వైట్ చేసుకోవాలా సార్? బోత్ చేసుకోవచ్చు. నీకు అంటే నీ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేయొచ్చు, లేదా మన దగ్గర నుంచి త్రూ ఆన్లైన్ లో మా దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళ మీద కూడా మనం వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే సార్, అట్లయితే అంటే మా దగ్గర అంటే కొంతమంది ఇట్లా వాళ్ళు ఇట్లా ఉంటారు కదా సార్. అవును. మీ దగ్గర నుంచి అయితే అట్లా ఆన్లైన్ లో చేయొచ్చు. యా ఓకే, మనకి ఆన్లైన్ కూడా మాకు కాంటాక్ట్ వస్తుంటాయి. లైక్ ఇప్పుడు నువ్వు అయితే ఫామ్ ఫిల్ చేసావో, సిమిలర్లీ మాకు నియర్లీ ఒక 120 people ఫామ్ ఫిల్ చేశారు. సో అందరితో అయితే నీకు మాట్లాడలేను కదా. సో దట్స్ వై. బట్ ఏంటంటే నీకు వర్క్ పరంగా అన్ని మనం 3 days ఒక వర్క్ షాప్ ఉంటుంది ఆన్లైన్ లో. అక్కడ మనం క్లారిటీగా నీకు డిస్కస్ చేస్తాం అదంతా, వర్క్ పరంగా నువ్వు ఎన్ని వేస్ లో మనీ ఏం చేయొచ్చు డైరెక్ట్ గా. 3 days తర్వాత అప్పుడు మనం డైరెక్ట్ గా పర్సనల్ గా కనెక్ట్ అవుతాం. ఓకేనా? అప్పుడు ఇవన్నీ నువ్వు ఎన్నున్నా నీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ ఏంటంటే కిషోర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆడి ఫర్ అవర్ లో కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కాస్త అయితే విన్నావు, దాని గురించి తెలుసుకున్నావు, అమౌంట్ పే చేసావు. సో కాస్త నేను మా బ్రాండ్ గురించి నీకు కొన్ని వీడియోస్ అండ్ వెబ్సైట్ పంపిస్తాను నేను వాట్సాప్ లో. ఒకసారి చూడు ప్రాపర్ గా. అండ్ నీకు ఒకవేళ బెస్ట్ అనిపించింది, ఒకవేళ ఇక్కడ ఏంటంటే నువ్వు 30,000-40,000 ఇక్కడ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో సిమిలర్లీ జస్ట్ నీకు కావాల్సింది నువ్వు డైలీ యూస్ చేసే ఐటమ్స్ తో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? యా కిషోర్, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఏమి ఉండదు నీకు.
జస్ట్ నీకు కావాల్సిన షాపింగ్ చేసుకుంటావు. Yeah. కొనుక్కుంటున్నాను. అవునవునవును. జస్ట్ అయితే నీకు నీడ్ ఉన్నట్టు నువ్వు కావాలంటే 500కి, 1000కి, 2000కి, 3000కి నీ ఇష్టం అనమాట. ఓకే సార్. మన ఇండియన్ బ్రాండ్ ఇది వెస్టీజ్ అనేది 21 Ah. ఇయర్స్ నుంచి ఉంది. అండ్ బట్ అయితే నీకు అసలు వీడియో పంపిస్తాను ప్రాపర్గా చూడు, ఒక 15-20 మినిట్స్ ఉంటుంది. బ్రాండ్ గురించి ఒకసారి చూడు. అండ్ అయితే ఒక నాకు 30 మినిట్స్ నాకు రిప్లై ఇవ్వగలవా నువ్వు చూసాక? అంటే నేను హాస్టల్లో ఉన్నాను సార్. ఓకే సార్, 6 కల్లా. 6 అంటే టైం అయిపోతుంది, 15 మినిట్సే కదా. సో 6:30 కల్లా చెప్పగలవా నాకు? ఓకే సార్. నీకు వీడియో నేను పంపిస్తాను. ఓకే, బోత్ ఏదైనా నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయి, నాట్ ఇంట్రెస్టెడ్ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయి, ప్రాబ్లం లేదు. ఓకేనా? మన కనెక్షన్ లో ఉందాం. సో నువ్వు అడిగిన టైప్ ఆఫ్ ఏమైనా అలాంటి రోల్స్ ఏమైనా ఉంటే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఫ్యూచర్ లో. ఓకే కిషోర్, నైస్ టు మీట్ యూ. ఇదే నీ వాట్సాప్ నెంబర్? ఇదే సార్. సో ఓకే, 2 మినిట్స్ లో నీకు డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను, ఒకసారి నువ్వు చెక్ చేసుకో. ఓకే సార్. ఓకే కిషోర్. ఓకే. ఓ, ఇక్కడికి వెళ్ళినా ఫరెవర్ అనేది ఆన్లైన్ లో ఫుల్ గా మోగిపోతుంది అనమాట. సి అయితే యా డిస్కస్ చేసా వన్ సెకండ్. సి చాలా మంది ఏంటంటే ఫర్ ఎవర్ అయితే ఇప్పుడు నేను చూసే ఈ చేసే సింగిల్ డేలో 3-4 మెంబర్స్ నాకు వాళ్ళ సైడ్ నుంచి కాంటాక్ట్స్ వచ్చాయి. అయితే అమౌంట్ పే చేస్తాను, వాళ్ళు నాకు బాగా ఫోర్స్ చేస్తున్నారు ఈ రకంగా. బట్ హాయ్ కిషోర్, జస్ట్ నీకు ఇప్పుడే డీటెయిల్స్ పంపించాను. బ్రాండ్ వెబ్సైట్ నేను పంపించాను వెస్టీజ్ది. అండ్ అయితే ఒక 18 మినిట్స్ ఒక వీడియో. సో నీకు అసలు కంపెనీ గురించి ఓవర్ వ్యూ అసలు క్లారిటీ తెలుస్తుంది, ఒకసారి ప్రాపర్గా చూడు. అండ్ బై ద వే ఇక్కడ అయితే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ నీకు ఏమీ ఉండవు, 30,000 40,000 పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ మన ఇండియన్ బ్రాండ్, సో ఇండియన్స్కి బాగా యూస్ చేసే ఐటమ్స్ అన్ని అయితే అఫోర్డబుల్ ప్రైసెస్లో మన బ్రాండ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. అండ్ థర్డ్ థింగ్ అయితే ఇక్కడ మన వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది ఇందులో నీ ఫ్యూచర్ ఏ రకంగా నువ్వు బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు, నీ కెరీర్కి ఏ రకంగా యూజ్ అవుతుంది ఈ విన్నర్ సర్కిల్ కమ్యూనిటీలో, అండ్ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా నీకు క్లారిటీ కావాలి అంటే మనం 3 days వర్క్షాప్లో మనం డిస్కస్ చేస్తాం అది. ఓకేనా? సో బట్ ఫస్ట్ థింగ్ అయితే అన్ని క్లియర్గా చూడు. ఒకవేళ నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. మిగిలిన డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో నీకు షేర్ చేస్తాను, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా. ఓకేనా? సో సింపుల్ గా చేసేది ఒకటి ఏంటంటే నేను ఈ రోజు ఆల్మోస్ట్ 4 to 5 పీపుల్ నాకు ఫర్ ఎవర్ సైడ్ నుంచి అయితే ఆల్రెడీ మేము ఇలా పే చేస్తామని వచ్చారు. సో ఆన్లైన్లో ఏంటంటే ఎస్ నేను ఒప్పుకుంటాను, ఆన్లైన్లో ఎక్కువ ఫర్ ఎవరే బాగా రన్ అవుతూ ఉంటుంది, ఎక్కువ ఐ మీన్ కంటెంట్ క్రియేషన్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బట్ అయితే నేను వర్క్ చేసే బ్రాండ్ అయితే ఇందులో నుంచి అంత ఫోకస్ గా కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి అయితే వేల మీద లెక్కేయచ్చు అనమాట. చాలా తక్కువ మంది ఉన్నారు వెస్టీజ్ లో చేసే వాళ్ళు, ఉన్నారు. బట్ అయితే ఎస్పెషల్లీ తెలుగులో అయితే ఇంకా చాలా తక్కువ. ఇది ఇంకో మేజర్ లాస్ అది. సో దట్ అది ఎక్కువ మంది ఫర్ ఎవర్ కి టచ్ చేయాలని తెలుసుకుంటూ ఉన్నారు. బట్ నేను దీనికి ఆపోజిట్ కాదు, ఫర్ ఎవర్ ఇస్ ఆల్సో ఈ గుడ్ కంపెనీ. బట్ అయితే ఒకటి నేను వచ్చేసి బ్రాండ్ అయితే ఎస్పెషల్లీ ఇండియన్స్ అయితే అఫోర్డబుల్ ప్రైసెస్ లో చూడైతే ఇక్కడ లార్జ్ మార్జిన్స్ అయితే ఏమీ ఉండవు. ఫర్ ఎవర్ లో చాలా ఎక్కువ మనీ ఉంటుంది, ఎందుకంటే అప్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే హై కాస్ట్ ఉంటాయి ఐటమ్స్ అనేవి. ఒకటి ఫారెన్ బ్రాండ్, హై క్వాలిటీ, రీజన్స్ ఏ చెప్పినా కావచ్చు, హై క్వాలిటీ ఇవన్నీ ఉన్నసరికి కానీ అయితే వాళ్ళు నియర్లీ 30,000 పే చేస్తే సంథింగ్ కసం హ్యూజ్ అమౌంట్ వస్తుంది. అయితే నియర్లీ 7,000 to 8,000 వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అంటే జస్ట్ ఒకసారి ఆలోచించి చూడండి, అయితే ఇంత మార్జిన్ అయితే జస్ట్ డైరెక్ట్ గా అమౌంట్ అంతా పై వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మార్జిన్స్ అయితే ఎక్కువ ప్రాఫిట్ రావడానికి కస్టమర్స్ దగ్గర నుంచి ఎక్కువ మనీ వాళ్ళు షాపింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ అయితే ఎస్పెషల్లీ నాకు తెలిసిన ప్రకారం నేను షేర్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ అయితే వెస్టీజ్ అనే దాంట్లో అలా ఉంటుంది. ఇక్కడ వెస్టీజ్ అంటే మీరు ఎంత మందిని స్టార్ట్ చేసినా మీకు స్టార్టింగ్ లో చాలా తక్కువ మనీ ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ టోటల్లీ ప్యూర్ బిజినెస్ అకార్డింగ్ టు మీ. ఎందుకు అంటే ఇక్కడ మీకు మార్జిన్ చాలా స్లో ఉంటుంది, చాలా తక్కువ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటే కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. అంటే ఆ పర్సన్ క్వాలిటీ హైలో ఉంటుంది. అండ్ బెనిఫిట్స్ చాలా హై బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఎవరైతే వెస్టీజ్ 3 days వర్క్షాప్ మీరు అటెండ్ అయితే మీకు తెలుస్తుంది అనమాట ఇది ఎంత హై బెనిఫిట్స్ ఉంటాయి వెస్టీజ్ లో ఉంది. అయితే బయట ఏ షాప్ లో షాపింగ్ చేసినా మనకి రాని బెనిఫిట్స్ అనేవి వెస్టీజ్ లో చాలా ఉంటాయి బెనిఫిట్స్ అనేవి. అండ్ ఇవన్నీ కాకుండా ఇన్కమ్ కూడా మనం లాస్ట్ లో ఆ ఆప్షన్ కూడా మనకు ఉంది. ఇన్కమ్ మనం డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకుని మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి కమిషన్ చాలా తక్కువ ఉంటుంది. ఐ మీన్ ఒక పర్సన్ తో అయితే జస్ట్ ఒక పర్సన్ జాయిన్ చేసి మీకు 8,000 10,000 నో, అది వెస్టీజ్ లో పాసిబుల్ కాదు అది. బికాస్ ఇక్కడ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ లో అయితే హ్యూజ్ బిజినెస్ అయితే మీకు రావడానికి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ జొమాటో, స్విగ్గీ లాగా. యాపిల్ కంపెనీ లా కాదు. యాపిల్ అంటే సింగిల్ ప్రొడక్ట్ పైన చాలా హై మార్జిన్ ఉంటుంది. బట్ జొమాటో, స్విగ్గీ అనేది ప్రతి ఆర్డర్ పైన కొద్ది అమౌంట్ ఉంటుంది అంతే. అది ప్రతి బిజినెస్ లో జరుగుతూ ఉంటాయి, సేమ్ లైక్ ఇన్ వెస్టీజ్. సో డిఫరెన్స్ ఇది. అయితే వెస్టీజ్ లో నేను అలాంటి టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ని బిల్డ్ చేద్దామని ఐఎమ్ థింకింగ్. ఐ డోంట్ నో అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, అది ఎవరి చేతిలో లేదు. బట్ అయితే నా చేతిలో ఉన్నది ఒకటి, అయితే నాకు పాసిబుల్ అయినంత వరకు నేను వెస్టీజ్ని నేను వర్క్ చేసే బ్రాండ్తో అయితే ఆన్లైన్ ప్రెసెన్స్ నేను బిల్డ్ చేయాలనుకున్నాను. వన్ ఆఫ్ ద టాప్ లెవెల్ రీచ్ అవ్వాలని అయితే వెస్టీజ్ నుంచి. సో ఒక జెన్యున్ కంపెనీ ఇండియన్ బ్రాండ్ని మంచిగా ప్రమోట్ చేయాలి. అండ్ అయితే క్వాలిటీ పరంగా ప్రొడక్ట్స్ అందరికి రీచ్ అవ్వాలి. అండ్ ఇందులో ప్రాపర్గా బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలో అయితే ఒక ప్రాపర్ సిస్టమ్ నేను నాతో పాటు క్రియేట్ అయ్యే టీమ్కి వాళ్ళకి నేను ప్రొవైడ్ చేయాలనుకున్నాను. దట్స్ వై అయితే ఇవన్నీ నేను చేసేది ప్రతిదీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ చేస్తూనే ఉంటాను ఎవ్రీడే. ఓకేనా? సో
ఒక పర్సన్ ఏజ్ 32 ఆ పర్సన్ కూడా ఫామ్ ఫిల్ చేశాడు అనమాట. ఆల్రెడీ అతను బిజినెస్ చేస్తున్నాడు, బట్ స్టిల్ హీ వాంట్ ఎక్స్ట్రా మనీ. ఏం చెప్తాను చెప్పండి? మనీ అందరికి కావాలి. అయితే మీరు నమ్మిన నమ్మకపోయినా కావచ్చు, అయితే ఎంత మనీ ఏం చేసినా కానీ ఇంకా మనీ కావాలనుకుంటూ ఉంటారు. అయితే కామన్ ఇది బిజినెస్. మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో దిగితే మీకు తెలుస్తుంది అనమాట. ఆన్లైన్లో అయితే ఎక్కువ మంది ఆన్లైన్లో ఈ ప్రెసెంట్ డేస్లో ఉన్నారు కాబట్టి ఆన్లైన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అయితే జాబ్ చేసే వాళ్ళు, స్టూడెంట్స్, బిలో 18 ఇయర్స్ వాళ్ళు కూడా చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. బ్రో, ఐ వాంట్ టు కనెక్ట్ విత్ యూ, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ, ఐ హ్యావ్ దిస్ స్కిల్, ఐ హ్యావ్ దట్ స్కిల్ అని. సో బట్ అయితే యాక్సెప్టెన్స్ అయితే లేదు మా బ్రాండ్తో. సో దట్స్ వై వాళ్ళు 18 అయ్యే వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. అండ్ ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, బట్ ఐ డోంట్ నో అయితే వాళ్ళు ఫామ్ ఫిల్ చేశారు. అయితే మాక్సిమం వాళ్ళు స్టార్ట్ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ అయితే మెయిన్ నా ప్రొఫెషన్ ఏంటి, జస్ట్ వాళ్ళకి కాల్ చేసి డిస్కస్ చేయాలి. వాళ్ళు ఫామ్ ఫిల్ చేశారు కాబట్టి సో వాళ్ళకి గైడెన్స్ని ప్రొవైడ్ చేయాలి ఎవరైతే ఫిల్ చేశారో. సో లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. హలో, హాయ్ శ్రావణి. శ్రావణి మాట్లాడేది. హాయ్ శ్రావణి, నా పేరు అమర్. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫామ్ ఫిల్ చేసావు శ్రావణి, గుర్తుందా? ఆన్లైన్ వర్క్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఒక ఫామ్ ఫిల్ చేసావు, ఆన్లైన్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని. యా శ్రావణి, దాని పరంగా కాల్ చేశాను. సో ప్రజెంట్ కంఫర్టబుల్ 5 మినిట్స్ కాల్ మాట్లాడగలవా? 5 మినిట్స్. యా శ్రావణి, సో అయితే మా టీం వాళ్ళు నాకు కొన్ని డీటెయిల్స్ షేర్ చేశారు, ఒక 10-15 పీపుల్ నేమ్స్. సో అందులో నీ పేరు ఉంది. సో ఒకసారి నీ గురించి చెప్పు శ్రావణి. ప్రజెంట్ నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు? ఓకే, ఖాళీ బిజినెస్ చేస్తూ ఉన్నాను. ఓకే, కెన్ నేను అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్ నువ్వు చేస్తూ ఉంటావు ప్రెసెంట్? ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ నువ్వు ఉన్నావు ప్రెసెంట్. యా, సిమిలర్లీ నేను కూడా డైరెక్ట్ సెల్లింగ్లోనే ఉన్నాను. సో అయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఆల్రెడీ మనీ ఏం చేస్తూనే ఉంటావు, బట్ అయితే మళ్ళీ ఎందుకు ఫామ్ ఫిల్ చేసావు? అచ్చా, ఓకే ఓకే. నో నో, సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇది కూడా. యా యా యా, నేను చేసే కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నావు కదా, నువ్వు దేంట్లో వర్క్ చేస్తూ ఉంటావు? ఎన్ని మంత్స్ అయింది నువ్వు స్టార్ట్ చేసి డైరెక్ట్ సెల్లింగ్? ఓకే, రీసెంట్గా స్టార్ట్ చేసావు అయితే. ఓకే, సో నీ వర్క్ చేసే బ్రాండ్ వెస్టీజ్తో మేము వర్క్ చేస్తుంటాం. ఓకే ఓకే, సో అదే నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు అని. ఓకే ఓకే, సో నేను వర్క్ చేసేది వెస్టీజ్ కంపెనీతో వర్క్ చేస్తున్నాను. యా, అవునవును. యా, డైరెక్ట్ సెల్లింగ్ అది కూడా. నాకు కూడా అది ఇక్కడ వచ్చినాకనే తెలుసు. సో ఎలా జరుగుతుంది బిజినెస్ అంతా? అది డైరెక్ట్ ఓకే, సో ఎలా జరుగుతుంది బిజినెస్ నీది ప్రెసెంట్? ఎలా జరుగుతుంది బిజినెస్ నీది? ఓకే ఓకే, సో ప్రాపర్గా చేయ బిజినెస్లో 4 మంత్స్ అయిందిగా, సో బాగా నేర్చుకుంటూ వెళ్తాం. యా, ఓకే దెన్ ఆల్ ద బెస్ట్. డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇంకోటి సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఐ మీన్ ప్రెసెంట్ మనం ఉన్న దాంట్లో ఎక్కువ ఫోకస్ చేయమన్నాడు. మనకి ఇంకా ఎక్స్ట్రా 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 ఇంకా కావాల్సి వస్తూనే ఉంటుంది అనమాట. అదే ప్రెసెంట్ మన దగ్గర ఆపర్చునిటీ ఉంది. ఓకే, మనకి ఎక్స్ట్రా కావాలి, కానీ ఎప్పుడు ఆలోచించండి, మనకి ఎక్స్ట్రా ఎప్పుడు కావాలి. ప్రెసెంట్ నీ దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ నువ్వు దాన్ని 100% ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నావా, దెన్ ఇది అప్పుడు నువ్వు వేరే దాని మీద ఫోకస్ చేయి. ప్రెసెంట్ నీ చేతిలో ఒకటి ఉంది, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఉన్నాయి నీ దగ్గర, కానీ నువ్వు దాన్ని తాగకుండా పక్క వాడి దగ్గర చూస్తూ ఉంటారు, ఆ గ్లాస్ పెద్దది, అది తాగుదామా, ఇది తాగుదామా, ఇవి చూసుకుంటూ ఉంటాం అనమాట మనం. సో ప్రెసెంట్ అయితే నా సజెషన్ ప్రకారంగా అయితే నేను ఎక్కువ నమ్మేది మీ దగ్గర ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పర్ట్ అవ్వండి. దెన్ అందులో ప్రాపర్గా సక్సెస్ అయ్యారు, అప్పుడు మీరు కావాలని ఇంకోటి చూస్ చేసుకోండి. ఇది అంతేగాని జస్ట్ అయితే ప్రెసెంట్ నా దగ్గర నేను దాంట్లో ఉన్నాను, దీంతో పాటు అది చేస్తా, సేమ్ ఫీల్డ్ అది కూడా మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా కాదు. ప్రెసెంట్ ఉన్న దాంట్లో నేను ఎక్కువ ఫోకస్ చేయకుండా మరి ఇంకోటి దాని మీద ఫోకస్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి. ఓకేనా? సో సో లాస్ట్ కాల్ ఆఫ్ ద డే, అనదర్ కంపెనీ ఫిల్ చేశారనమాట, ఇంకో పర్సన్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న వాళ్ళు. ఓకే, దట్స్ ఫైన్. సో అయితే చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడైతే ఒక పర్సన్ నాకు ఆల్రెడీ వేరే కంపెనీలో చేస్తూ ఉన్నారు. ఐ థింక్ సంథింగ్ కంపెనీ, అది ఐ థింక్ కంపెనీ నేమ్ కూడా నాకు గుర్తులేదు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఆ పర్సన్ని లాగడానికి అయితే ఆ కంపెనీ ఏంది, నా కంపెనీలో జాయిన్ అవ్వు, నా కంపెనీ బెస్ట్ ఉంటుంది, అయితే ఇలా చేయడం మనం తగ్గించాలన్నమాట. అయితే బికాజ్ అంటే ఒక సినిమా ఒక హీరో తీస్తున్నాడంటే వేరే డైరెక్టర్ వెళ్ళి అయితే వాళ్ళు వెళ్ళి చెప్పడగా వాడితో ఎందుకు సినిమా చేస్తున్నాడు, నాతో సినిమా చేద్దుదా అని. సింపుల్ కామన్ సెన్స్ గైస్. ఒక పర్సన్ అందులో స్టార్ట్ చేసాడంటే అయితే అందులో వర్క్ చేయనివ్వండి, అతన్ని అందులో గ్రో అవ్వనివ్వండి. అయితే లేదు దానికన్నా బెటర్ ఇది, దీనికన్నా బెటర్ అది, దానికన్నా ఇంకొకటి బెటర్ ఉంది, ఇలా అనుకుంటూ పోతూ ఉంటే బెస్ట్ థింగ్ ఎక్కడ ఉండదు మనకి.
అయితే ఏదో ఒక దాంట్లో డ్రాబ్యాక్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి కంపెనీ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ 100% నీకే ప్రాఫిట్ ఇస్తున్నారు అంటే కాస్త ఆలోచించండి అది. అయితే ఏ కంపెనీ నీకు ప్రాఫిట్ ఇవ్వడానికి లేదా నీ ఫ్యామిలీని పోషించడానికి ఏ కంపెనీ బెటర్. ఓకేనా? అయితే అన్నిట్లో అయితే వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు ఆలోచించుకుంటారు. అలాగే నీకు బెనిఫిట్ ఇస్తారు. అందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. అన్నిట్లో కామన్ ఇది. నాకు రీసెంట్‌గా ఒక పర్సన్ కాల్ చేశాడనమాట. అయితే ఫార్మ్ ఫిల్ చేశాడు. ఐ థాట్ అయితే హి ఈస్ ఎ ప్రాస్పెక్ట్ అనుకున్నా చేసి అయితే పార్ట్ టైమ్ వర్క్ కోసం సెర్చ్ చేస్తున్నాడేమో అని. సో నేను కాల్ చేసిన తర్వాత ఆ పర్సన్ వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. హీ స్టార్టెడ్ అప్రోచింగ్ మీ. ఇది ఇప్పుడు ఆ కంపెనీ కన్నా ఇది ఒకసారి విని చూడు, ఇది ఇంకా చాలా బాగుంటుంది, దీని ప్లాన్ ఇంకా చాలా బెస్ట్ ఉంటుంది. ఓకే, నేను బెస్ట్ కాదని ఎప్పుడు చెప్పాను నేను. అరే అయితే నీకు నిజంగా అంటే నీ కంపెనీ పరంగా అంత స్ట్రాంగ్ ఉంటే నువ్వు చేసైతే నీ బిజినెస్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుని టాప్ లెవెల్కి వెళ్ళు. దట్ విల్ ఇంకా నేను ఇంకా చాలా హ్యాపీగా ఉంటా. దెన్ ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఓకే, ఒక పర్సన్ ఇంకో పర్సన్ సక్సెస్ అయ్యారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే టోటల్ ఆపోజిట్ అనమాట. ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అయితే ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ లాగేద్దాం, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ నుంచి లాగుదాం. అయితే ఈ కంపెనీ వాడేమో వేరే కంపెనీకి వెళ్ళాలనుకుంటారు, ఆ కంపెనీ ఉన్న వాళ్ళేమో ఈ కంపెనీ నుంచి లాక్ అవ్వాలనుకుంటారు. రకరకాలు జరుగుతూనే ఉంటాయి ఇండస్ట్రీలో. సో అయితే యాజ్ ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఈ వీడియో మీరు ప్రాపర్గా చూస్తే మాత్రం ఈ రీల్ ప్రకారంగా అయితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మీరు ఎంటర్ అయినప్పుడు అయితే ఆ కంపెనీని ప్రాపర్గా చూసుకోండి. అయితే అదే కంపెనీలో మీరు ఉన్నారు, ఆ కంపెనీలో గ్రో అవ్వడానికి మీరు డిసైడ్ అవ్వాలి. లేదు అయితే వేరే కంపెనీలో ఇంకా బాగుంటుంది అట్లా వెళ్తూ ఉన్నారు అనుకోండి, చాలా చండాలంగా ఉంటుంది అనమాట నా దృష్టిలో. అదైతే మీ రిప్యుటేషన్ లేదా ఆ, మీ ఇమేజ్ ఇమేజ్ అంతా అంటే మరి పెద్ద ఇమేజ్ ఏం కాదు, బట్ అయితే మీకు తెలిసిన సర్కిల్లో మీ ఇమేజ్ పక్కా పోతుంది అనమాట. అరే వీడు ఆ కంపెనీలో చేశాడు, మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళాడు, మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళాడు బిజినెస్లోని. అయితే చూడండి, అయితే జాబ్లో కామన్ ఇది. చాలా మంది నాకు ఇంకో చెప్తూ ఉంటారు, అయితే బ్రో జాబ్లో ఏం చేస్తావు, జాబ్లో కూడా అదే చేసేది. అరే జాబ్ వేరు, బిజినెస్ వేరు. ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఐ థింక్ కాల్లో మీరు చూసే ఉంటారు, ప్రీవియస్ కాల్స్ ఐ థింక్. అయితే ఒక పర్సన్ నాకు చెప్పారనమాట, సార్ నేను 9 months అయింది బిజినెస్ స్టార్ట్ చేసి, బట్ అది ముయ్యాలంటే నాకు వేరేలా అనిపిస్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళైతే రే వీడు ఓ అమ్మాయి ఓడిపోయింది ఇలా అనుకుంటూ ఉంటారని. అని అయితే అలాంటి ఫీల్ మనకు ఉండాలి. సేమ్ సిమిలర్ ఫీలింగ్, సేమ్ ఆ ఫీల్ తనకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే తన ఓన్ బిజినెస్ అనుకోని ఫీల్ అయింది తను. ఇతర నేను మూసేస్తే ఈ బిజినెస్ ఫెయిల్ అయిపోయానేమో అని. దట్స్ వై. ఓకేనా? సో గైస్, దట్స్ ద మెయిన్ థింగ్. ఐ థింక్ టుడేస్ కాలింగ్స్ అయితే నియర్లీ ఒక 15 calls. ఐ థింక్ ఐ మేడ్ 15 calls. సో కొంతమంది ఆన్సర్ చేస్తారు, కొంతమంది ఆన్సర్ చేయలేదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, సినారియోస్ ఈరోజు ఫేస్ చేసాం మనం. సో లెట్స్ మీట్ ఇన్ 1 second. 1 person నాకు కాల్ చేశారు.